నిజం గెలవాలి యాత్రలో ఒక చిన్న ట్విస్ట్. మొన్న భువనేశ్వర్ గారు 3 లక్షల రూపాయలు చెక్కి ఇవ్వడం, దాని మీద వైసీపీ కంప్లైంట్ చేసిన నేపథ్యంలో శాంతం యాత్ర ఆపకుండా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. వెళ్తున్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తున్నారు. కాకపోతే ఆ డబ్బులకు సంబంధించింది ఇదివరకైతే దాన్ని ఏమంటారు, ఫోటో తీసి దాన్ని పెట్టేవాళ్ళు ఇట్లాగా ఇచ్చారు సాయం అన్నటువంటి. అది ఇప్పుడు ఎన్నికల కోడ్ సమస్య కాబట్టి అలా కాకుండా అక్కడ ఒక రాజకీయ స్టేట్మెంట్ వరకు పరిమితం చేయడం ద్వారా కొంత టాక్టికల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. తాజాగా ఎర్రంపేటకు చెందినటువంటి చాండ్ర చినకన్నయ్య, కన్నాయగూడెం వాసి దర్శిపోము వెంకటలక్ష్మి, బయ్యనగూడెం మార్గాని వెంకటేశ్వర్లు, పేరంపేటలోని భీమడోలు వెంగయ్య, జంగారెడ్డిగూడెం వాసి నల్లజర్ల కృష్ణ కుటుంబాలని భువనేశ్వర్ పరామర్శించారు. వాళ్ళ ధైర్యం చెప్తూ చంద్రబాబు ఇచ్చినటువంటి భరోసా పత్రాన్ని అందజేశారు. అంటే ఈ భరోసా పత్రం అంటే చెక్కు, అది ఇచ్చినటువంటిది. ఎర్రంపేట, పేరంపేటల్లో మృతుల నివాసాల వద్దకు తరలివచ్చిన అభిమానులు, మహిళల సమక్షంలో మాట్లాడారు. 14 ఏళ్ళకి సీఎంగా పనిచేసిన ఆయన మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదంటూ ఇవి చెప్పుకొచ్చారు.